ఆర్క్టిక్లో ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఆర్క్టిక్ ఐస్ మెల్ట్ అక్కడున్న మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో వచ్చి చేరతాయి. అక్కడ ఎక్స్‌ప్లోరేషన్‌కి అమెరికాకి పెద్ద స్కోప్ ఉంటుందన్నమాట. అమెరికాకి ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ కావాలి. అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీస్‌కి, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్‌కి, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్‌కి వీటన్నిటికి కూడా మినరల్స్ కావాలన్నమాట. అందుకని ఇప్పుడు ఉక్రెయిన్ పైన కూడా అమెరికా క్రిటికల్ మినరల్స్ డీల్ మీద ఒత్తిడి చేస్తుంది. చైనాని కౌంటర్ చేయాలి. ముఖ్యంగా చైనా సెమీకండక్టర్ ఇండస్ట్రీని కూడా అమెరికా కౌంటర్ చేయాలంటే ఖచ్చితంగా అమెరికాకి ఈ మినరల్స్ అవసరం. దాంతోపాటు స్ట్రాటజిక్ లొకేషన్ అవసరం. నార్త్ అట్లాంటిక్‌లో అమెరికా పట్టు కోల్పోతుంది. అది కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి ఐలాండ్స్ అమెరికా చేతిలో ఉండాలి. రష్యాకి చాలా దగ్గరగా ఉన్న ఈ గ్రీన్లాండ్ ఐలాండ్ కావచ్చు, లేదా ఆర్క్టిక్ కౌన్సిల్, ఆర్క్టిక్ కంట్రీస్ దగ్గర ఉన్న గ్రీన్లాండ్ ఐలాండ్ ఇదంతా కూడా ఇప్పుడు అమెరికాకి ఖచ్చితంగా అవసరం. ముఖ్యంగా స్కాండినేవియన్ దేశాలు కావచ్చు, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వీటన్నిటికీ ప్రాక్సిమిటీ కోసం, జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ కోసం అమెరికా ఇప్పుడు ట్రై చేస్తుందన్నమాట. దానికోసమే డొనాల్డ్ ట్రంప్ 2 విషయాలు గట్టిగా ఉన్నారు. ఒకటి పనామా, రెండోది గ్రీన్లాండ్. పనామానేమో లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కనెక్టింగ్ చోక్ పాయింట్ అనమాట. అదేవిధంగా గ్రీన్లాండ్ అనేది నార్త్ అట్లాంటిక్లో మెయిన్ స్ట్రాటజిక్ పాయింట్ అనమాట. వీటి మీద ఇప్పుడు ట్రంప్ చాలా గట్టిగా ఇవి మావే, మేము ఎలా అయినా సాధిస్తామని చెప్పి కోరుకుంటున్నారు.